నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 500-1000 రూపాయల నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి సంబంధించి సామాన్యుల్లో చాలా ఆందోళనలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నం యోయో టీవీ చేస్తుంది. మీరు ఇలాంటి అపోహలు పడద్దు. మాకు చాలామంది ఫోన్స్ చేస్తున్నారు చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి. దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి తెలియజేసే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. అదేంటంటే మీరు మీ తోటి వాళ్ళకి ఏం చెప్పాలంటే నోట్లు మనం మార్చుకోవటంలో కాస్త ఇబ్బంది పడవచ్చు. అదే మనం చేయవలసిన త్యాగం కూడా. నిజానికి ఇది త్యాగం కాదు, ఇది మన బాధ్యత. సరైన అవగాహనతో మనం ముందుకెళ్దాం. తెలియని వారికి తెలియచెప్దాం, అది మన కర్తవ్యం కూడా. చాలామంది నోట్లు చింపేయండి, చేసేయండి, మాకు ఇవ్వండి, 50% మీకు ఇస్తాం, మీరు ఎక్కడ తిరుగుతారు, ఇవన్నీ చాలా కష్టం, మీ దగ్గర 500-1000 రూపాయల నోట్లు కనుక ఉంటే పోలీసులు పట్టుకుంటారు. తప్పండి, ఆ డబ్బు మీది. మీ దగ్గర బ్లాక్ మనీ కోట్లు ఏం లేవు కదా. ఉన్నవాళ్ళు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకి, మనకు సంబంధం లేదు. ప్రతి సామాన్యుడు మీ దగ్గర 5 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు ఉంటే బ్యాంకుకి వెళ్ళి వీటి చక్కగా మార్చుకోవచ్చు. అసలు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మేము చెప్తాం, అది మీరు వినండి. చలామణిలో ఉన్నటువంటి 500-1000 రూపాయల నోట్ల మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని మోడీ ప్రకటించారు. మంగళవారం రాత్రి 8వ తారీఖు అర్ధరాత్రి నాడు ఆయన ఈ సంచలనం ప్రకటించారు. సరే, అప్పటి నుంచి చాలామంది సందేహాలు మీకున్నాయి. మా దగ్గర ఉన్నటువంటి నోట్లు ఏం చేయాలి, కొత్త నోట్లు ఎలా పొందాలి, ఇవే కదా మీ డౌట్లు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం మేము ఇస్తున్నాం. వీటిని తూచా తప్పకుండా మీరు చక్కగా ఫాలో అవ్వండి, మీకు అంతా బాగా జరుగుతుంది. మీ డబ్బులు మీ దగ్గర సేఫ్గా ఉంటాయి. బ్యాంకులు, ఏటీఎంలు పనిచేస్తాయా అంటే దీనికి సమాధానం ఏంటంటే 2 రోజులు మాత్రమే ఏటీఎంలు పనిచేయవు. అది 9వ తారీఖు నాడు, 10వ తారీఖు నాడు, నవంబరు 2016 సంవత్సరం సంబంధించి. బ్యాంకులు మాత్రం 1 రోజు మాత్రం పనిచేయదు. బుధ, గురువారంలో ఏటీఎంలు పనిచేయవు. బ్యాంకులు బుధవారం నాడు 1 రోజు మాత్రం పనిచేయదు. ఎందుకంటే సాంకేతిక పరమైనటువంటి చర్యలు సకాలంలో పూర్తవ్వాలంటే గురువారం నాడు ఏటీఎంలకి, బ్యాంకులకు విశ్రాంతి ఇవ్వాలి. పాత కరెన్సీ తీసేయాలి కదా, దానికి తోడు కొత్త కరెన్సీ వస్తుంది కదా, అది మళ్ళీ ఫిల్ చేయాలి కదా. టెక్నికల్గా ప్రభుత్వానికి, బ్యాంకులకు చాలా లావాదేవీలు ఉంటాయి. మళ్ళీ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మీరు బ్యాంకుకి వెళ్ళి తర్వాత మీరు వెళ్ళిపోయి డీడీలు, మళ్ళీ చెక్కులు, డిపాజిట్లు చేసుకోవడం అవి జరుగుతుంది. క్యాష్ పరంగా మాత్రం మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. కొంత ఓపిక పట్టాలి, కొంత కోపం వస్తుంది, ఏంటి ఇంత సడన్గా ఒక్కసారి ఇట్లా వచ్చిందని. సో 2 రోజులు మాత్రమే ఏటీఎంలు పనిచేయవు. 9, 10 తారీఖుల్లో 1 రోజు బుధవారం నాడు మాత్రమే బ్యాంక్ పనిచేయదు. మరి 5,000, 500, 1000 రూపాయలు మార్చుకునేదెలా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరికొద్దిసేపట్లో సమగ్రమైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. యోయో న్యూస్, హైదరాబాద్.